All, welcome back to our channel. So students, in this video we will discuss the unit 2 short explanation of the subject business intelligence. Okay, so long నేర్చుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అగైన్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్, బట్ ఒక బ్రీఫ్గా ఒక క్విక్ గ్లిమ్స్ లాగా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో షార్ట్కి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డేటా వేర్ హౌసింగ్. సో ఎక్కడైతే మన డేటాని మనం స్టోర్ చేసుకుంటామో, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో దాన్నే మనం డేటా వేర్ హౌస్ అని అంటాం. సో డేటా వేర్ హౌసింగ్ అని కూడా అనొచ్చు. అంటే డైలీ మన ఆర్గనైజేషన్లో జరిగే యాక్టివిటీస్ కానివ్వండి, డిఫరెంట్ సిస్టమాటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ డేటా అన్నిటిని మనం స్టోర్ చేసుకునే పెట్టుకునే ప్లేస్ని డేటా వేర్ హౌసింగ్ అని అంటాము. ఇందులో వేరియస్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఏమిటి ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్, కన్సోలిడేటెడ్, టైం డిపెండెంట్, నాన్ ఎరేజబుల్ డేటా. ఈ నాలుగిటి గురించి మనం లాంగ్లో ఆల్రెడీ డిస్కస్ చేసి పెట్టుకున్నాం. సో షార్ట్కి మీరు ఇలా నెక్స్ట్ సైడ్ హెడింగ్స్ పెట్టినా కూడా ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకే, వై వీ నీడ్ టు సపరేట్ డేటా వేర్ హౌస్ అని అడుగుతున్నారు. సో వై వీ నీడ్ టు సపరేట్ డేటా వేర్ హౌస్ అని అంటే టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది డేటా. ఓకేనా, సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మనం రాస్తే సరిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డేటా వేర్ హౌస్ ఇంటిగ్రేషన్ అనమాట. డేటా ఇంటిగ్రేషన్ అని కూడా అనొచ్చు. ఈ డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంది? కరెక్ట్ ఫామ్ ఆఫ్ డేటా అంటే మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉండడం కాదు, ఆ 100%లో ఎంతవరకు కరెక్ట్ డేటా అనేది మన ఆర్గనైజేషన్కి ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ డేటా ఇంటిగ్రేషన్. దీంట్లో మనకి 3 ఉంటాయి: డేటా యాక్సెస్, డేటా ఫెడరేషన్ అండ్ చేంజ్ క్యాప్చర్. సో ఇవి కూడా మనం లాంగ్లో నేర్చుకున్నాము. డేటా మార్ట్స్ అంటే ఏంటి? వాట్ ఎవర్ ద డేటా, వైడ్ డేటాని మార్ట్స్ అంటే డివైడ్ చేసుకొని స్టోర్ చేసుకునే కేపబిలిటీ అనేది దీనికి ఉంటుందన్నమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డేటా మైనింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. డేటా మైనింగ్ ఏం చేస్తుంది? మనకు కావాల్సిన వాల్యూమ్ ఆఫ్ డేటా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఏదైతే డేటా మనకు కావాలనో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెడుతుంది అనమాట. దాన్ని మనం డేటా మైనింగ్ అని కూడా అనొచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ఉంటుందమ్మా. సో ఐ హోప్ దట్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.